అరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నటువంటిది ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం వద్దంటే రైతు కూలీలో కోపం వస్తుంది. ఉండాలంటే రైతులకు కోపం వస్తుంది. ఏ ప్రభుత్వం దీన్ని ఏమీ చేయలేకపోయింది. వాస్తవంగా ఏంటంటే గతంలో పని లేక వాస్తవంగా ఏడాదిలో ఎన్ని రోజులు పని ఉంటుంది? నాట్లేసేటప్పుడు పనులుంటాయి, కోతలు కోసేటప్పుడు పనులుంటాయి. మిగతా టైంలో ఎక్కడుంటది? ఒక పంటే పండే ప్రాంతాల్లో విడి రోజుల్లో పని ఎట్లుంటది? అదే సందర్భంలో 2, 3 పంటలు పండే ప్రాంతాల్లో ఓ 100 రోజులు, 150 రోజులు పని ఉంటుంది. మరి మిగతా రోజుల్లో తినద్దా? రెక్కాడితే గాని డొక్కాడని మనుషులు. అందుకోసం తీసుకొచ్చింది ఒకప్పుడు పనికి ఆహార పథకం. తర్వాత దానికి ఉపాధి హామీ పథకం అని మార్చారు. దాంట్లో కొంత కాంపోనెంట్ దాన్ని ఏం చేశారు ఇక పని లేని వాళ్ళకి ఇవ్వాలంటే చివరికి పని ఇవ్వడం అనేది ఒక హక్కు కిందకి మారిపోయింది. ఎన్ని రోజులు అన్ని రోజులు అన్నట్టు. దాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎట్లా మేనేజ్ చేసుకొచ్చేసినాయి? పేరుకు ఉపాధి హామీ పథకం అంటే కేంద్రం నుంచి డబ్బులు నొక్కేయడానికి ఇది ఒక మార్గం ఎంచుకున్నాయి. రోడ్లు వేయడము, కాలువలు కట్టడము ఇట్లాంటి ఏమైనా పథకాలు. దాంతో ఆ ఉపాధి హామీ పేరుతో కాంట్రాక్టర్లకి ఇచ్చేసేసి పేరుకు మాత్రం ఇదిగో ఎంతమంది కూలీలకు పని ఇచ్చామని రికార్డులు రాస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి ప్రయోజనం రావట్లేదు, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం రావట్లేదు. ఎందుకు? అదేదో కాంట్రాక్టర్ గడి చేసింది అవుతుంది. తర్వాత అందుకని ఈ మధ్యన మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ దొంగ మోసాలకు అరికట్టడానికి గాను నేరుగా అంటే ఒక పని పెట్టారు. ఆ పని ఇదిగో 10 లక్షల రూపాయల పని, ఇందులో 3 లక్షల రూపాయలు మెటీరియల్ కాంపోనెంటు, మిగతా 7 లక్షల రూపాయలు కూలీలకు అవుతుంది. అంటే సరే అది మేము ఓకే అప్రూవ్ చేస్తున్నాం. ఆ 7 లక్షల రూపాయల కూలీలకు ఎవరికి అవుతుంది? ఎంతమందికి అవుతుంది? అంటే ఒక 1000 మందికి తలా ఇన్ని రోజులు పని. ఓకే, ఆ లిస్ట్ మా దగ్గరికి పంపించి డబ్బులు మేము డైరెక్ట్గా వాళ్ళకేస్తాం. పని అప్రూవ్ అయిపోయాక పని జరిగాక దశల వారీగా మీరు పంపించండి, మేము డబ్బులు వేస్తామని చెప్తుంది. దీంతో ఈ దొంగ పనులు కాంట్రాక్టుల ద్వారా చేయించే పనులు వర్కౌట్ కావట్లేదు. మస్తర్లో రాయించి సంతకాలు పెట్టించుకుని పని చేయకపోయినా సరే 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టేసి 200 రూపాయలు వీళ్ళు నొక్కేస్తూ ఉంటారనమాట. కేంద్రం ఏమో డబ్బులు పాపం కూలీలకు ఇచ్చాం కదా అనుకుంటుంది. కేంద్రం ఇచ్చారని వీళ్ళకి ఫీలింగ్ ఉండదు, రాష్ట్రం ఇచ్చిందని వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. రాష్ట్రం చెప్పించింది ఈ పని అన్నట్టు ఓవరాల్గా ప్రయోజనం ఎవరికి కలగట్లేదు. పైగా వీళ్ళకి ఈ పని ఉందన్నటువంటి ఉద్దేశంతో రైతుల మాట వింటలేదు, రైతులకి రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు, భవన నిర్మాణ కార్మికులు దొరకట్లేదు, వ్యవసాయ కూలీలు దొరకట్లేదంటే ఉపాధి హామీ పథకం మీద అసలు దీన్ని తీసేయాలన్నటువంటిది ఉంది. తీసేస్తే మొత్తం అందరూ తిరగబడతారు, ఇంకోటి రాష్ట్రాలకి నష్టం వస్తుంది. కాబట్టి సాగుతోంది. ఇప్పుడు దశల వారీగా దాన్ని ఏమైనా తీసేస్తున్నట్టు కేంద్రం తీసుకొచ్చిన విధానం వల్ల తగ్గిందో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోకూడదు. ఎందుకంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే ఉంది, ఉపాధి హామీ దుర్వినియోగం అవుతుంది, దాన్ని సరిచేయాలి. అందుకే వ్యవసాయ అనుసంధానం చేస్తామని కూడా ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. అలాగే చేస్తే ఒరిజినల్గా పనిచేయాల్సి వస్తుందని రావట్లేదో తెలియదు కానీ ఓవరాల్గా ఉపాధి హామీలో భారీ కోత వచ్చింది, పేదలకు వాతపడింది. 13.6% మంది 6% మేర పనులు తగ్గినాయి అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చింది. ఉపాధి మీదన లిబ్టెక్ సంస్థ నివేదికలో తేలిందని చెప్తుంది అనమాట.